పిల్లలు, నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. కోడి ఏదో పని మీద బయటకు పోతోంది. ఎలాగైనా రాత్రికి వచ్చి పిల్లల్ని హాయిగా అరిగించేయాలి. కోడి కోనలో ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు? మేమంతా మా అమ్మ చెప్పినట్టు ముందున్న చిన్న గదిలోనే పడుకుంటాం. ఈ రాత్రికి మీరు మీ అమ్మ చెప్పినట్టు ఆ చిన్న గదిలోనే పడుకోండి. టాటా. అమ్మ ఎవరిని పూర్తిగా నమ్మవద్దంది కదా. ఈ జిత్తులు మారి నక్కను నమ్మడానికి వీల్లేదు. ఆ రాత్రి అవి ఆ గదిలో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి వెనుక పడుకున్నాయి. రాత్రి సద్దుమనిగాక నక్క నెమ్మదిగా వచ్చి ఆ గదిలోకి దూరింది. దాని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. అది అరవలేక నోరు మూసుకుని బాధగా మూలుగుతూ అడవిలోకి పారిపోయింది. అది చూసిన కోడి పిల్లలు బాగా నవ్వుకున్నాయి.